వెల్కమ్ టు VD91 న్యూస్. పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ నూతన అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, డీసీసీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డికి, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, పోచారం డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కర్రె రాజేష్ మాట్లాడుతూ పోచారం మున్సిపాలిటీలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలుపుకొని అందరితో కలిసి పనిచేసే అదృష్టం నాకు కల్పించినందుకు కృతజ్ఞుడను. నా కార్యాచరణలో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని గవర్నమెంట్ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దే విధంగా ప్రతి స్కూల్స్కు పెయింటింగ్ వేయించటకు మా కార్యకర్తల సొంత డబ్బులతో అన్ని స్కూళ్లను అందంగా తీర్చాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి నెలలో ఒకసారి స్కూళ్లను సందర్శించి వాటిలోని మౌలిక వసతులు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తాను. డివిజన్లో ప్రజా ప్రతినిధులు లేని కారణంగా ప్రతి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో మా కార్యకర్తల ద్వారా తెలుసుకుని లేదా గ్రామ ప్రజలకు నాకు తెలియజేసినట్లయితే ఆ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, పూర్తి చేసే వరకు సహాయపడతానని, పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్లో రానున్న ఎలక్షన్లో అందరికీ సహాయ సహకారాలతో పార్టీ అధిష్టానం ఎవరిని నియమించినా వారికి చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలపై పోరాడతానని ఈ సందర్భంగా తెలిపారు. 8వ వార్డు డివిజన్కు మరి డివిజన్ అధ్యక్షుడిగా పార్టీ నిర్ణయించడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి తోటకూర వజ్రేష్ యాదవ్ గారికి, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీరన్న గారికి, మాజీ డీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గారికి, నాతోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద డివిజన్కు డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించమని నన్ను ప్రకటించినందుకు వారి పేరును నిలబెట్టే విధంగా పార్టీ ప్రతిష్టను మరింత మంచి స్థాయిలో నిలిపి ఈ డివిజను ఏ రిజర్వేషన్ వచ్చినా భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రయత్నం చేయడమే కాకుండా జెండా ఎగరేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గత 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనను తీసుకొచ్చి ప్రజలకు ఏ విధంగా అయితే రేషన్ కార్డులే కానీ, ఇందిరా మిల్లే కానీ, రైతు ఆసరా పథకాలు కానీ, ఈ విధంగా అనేకమైన మహిళలకు బతుకమ్మ చీరలు కానీ, ఈ విధంగా నాణ్యమైన చీరలను కూడా అందిస్తూ ప్రజలకు కేసీఆర్ చేసినటువంటి అప్పులను అధిగమిస్తూ వాటిని తీరుస్తూ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పాలనలో మరి డివిజన్గా అధ్యక్షుడు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రజలకు మంచి సేవ, ప్రజల పార్టీని ప్రతిష్టపరచడమే కాకుండా ప్రజల్లోకి కూడా పార్టీని మరింతగా తీసుకుపోయి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పథకాలను ప్రజలకు అందియాలనే నిర్ణయానికి మరి పార్టీని అంతా కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి మంచి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, చాలామంది గ్రామాలలో పటిష్టమైన నాయకులు ఉన్నారు. వారందరి సూచనలు సలహాలు తీసుకొని పార్టీని మంచి భారీ మెజార్టీతో గెలిచే విధంగా ఈ పోచారం డివిజన్కు అందరినీ కలుపుకొని పోయి కృషి చేస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం చూసినట్టయితే అనేక డివిజన్లలో అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఆశావాహులు నాకు రాలేదని కొంతమంది అలగడం, డివిజన్లో ఇంత పెద్ద డివిజన్లో కూడా అందరూ నా యొక్క పేరును ఆమోదించే విధంగా ఎవరు కూడా మాట్లాడకుండా వారంతా నాకు మద్దతు ఇచ్చినందుకు నిజంగా వారికి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆశావాహులు చాలామంది ఉండొచ్చు, కానీ పార్టీకి మంచి నిర్ణయం తీసుకుంది, మంచి ఒక యువకునికి కష్టపడే విధంగా నాయకునికి ఇచ్చిరని చెప్పి కూడా అందరూ మద్దతు ఇచ్చినందుకు కూడా వారికి మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నికైన శుభ సందర్భము రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి నేను కూడా
ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే మన 8వ డివిజన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ప్రతి గ్రామంలో ఉన్నాయో ఆ పాఠశాలలు అన్నిటికీ కూడా కలరింగ్ ఎట్లా 3 ఏళ్ల కిందలో 2 ఏళ్ల కింద వేసినట్టు కలరింగే ఉంది. అవన్నీ స్కూల్లో కూడా అన్నిటికీ పెయింటింగ్ వేసే నిర్ణయాన్ని కూడా నేను డివిజన్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఆ నిర్ణయం తీసుకొని దానికి అయ్యే ఖర్చును కూడా మా పార్టీ కార్యకర్తలతో తలా ఇంత వేసి తప్పకుండా ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలకు కలరింగ్ అక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తీరుస్తామని చెప్పి దీనికి ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. వారం రోజులలో కూడా పని స్టార్ట్ చేస్తాం. 1-2 నెలల లోపల ఈ పాఠశాలలన్నిటికీ కూడా కలరింగ్ చేసి కూడా మంచి ప్రభుత్వ పాఠశాలలే వాళ్ళనే నాణ్యమైన విద్య ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారి శాఖ కూడా మరి వారి దగ్గరనే ఉంచుకొని ఎంతో అంటే ఈ శాఖను ప్రజలకు నిజంగా చదువు చాలా ఇంపార్టెంట్ కాబట్టి పేద ప్రజలే ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి వారికి ఈరోజు ప్రభుత్వం కూడా అనేకమైన నిధులు కేటాయించింది ఆ పాఠశాలలకు. మళ్ళీ అదేవిధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో ఉన్న డ్రెస్ విధంగా కూడా ఆ కోడ్ను కూడా ఈరోజు ఈ సంవత్సరం నుంచి కూడా పూర్తిగా డ్రెస్సింగ్ కూడా అట్లనే ఉండాలని చెప్పి ప్రభుత్వం ఫ్రీగా అందజేస్తూ ఉంది. ఇలా పాఠ పుస్తకాలు వాళ్ళు చదువుకునే పాఠ పుస్తకాలు కానీ నోట్ బుక్లు కానీ ఇస్తా ఉన్నారు. మా డివిజన్ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రభుత్వ పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలని అందించి ఆ పాఠశాలను తీర్చిదిద్ది మన పిల్లల్ని కూడా అందులో చదివించి నిజంగా మనమే ఈ రాష్ట్రంలో ఈ డివిజన్ ఆదర్శంగా తీసే విధంగా నా మొదటి ప్రయత్నంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి కూడా మా కార్యకర్తలకు అందరినీ కూడా ఈ రోజు నుంచే అందరినీ పురమాయిస్తూ మనమందరం కూడా ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికి మా కార్యకర్తలంతా కూడా తమ సహాయ సహకారాలను అందించుకుంటూ ప్రతి వారానికి ఒకసారి ఆ పాఠశాలను విజిట్ చేస్తామని కూడా నేను ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీ దృష్టికి వచ్చినట్టు ఇప్పుడు ఇన్ని డివిజన్లలో పోచారం అనేది చాలా హాట్ టాపిక్, చాలా పెద్ద డివిజన్. ఈ డివిజన్ని ప్రజలకు తీసుకుపోవడం, మీ పథకాలు ప్రజలకు తీసుకుపోవడానికి కానీ అలాగే మీ పార్టీ నాయకులు కల్పించడానికి మీరు ఏమైనా ఛాలెంజ్ ఏమైనా తీసుకున్నారా? ఇప్పుడు నేను పదే చెప్తా ఉన్నాను, ఈ యొక్క డివిజన్లో ఫస్ట్ మా ఎజెండా, మా పోరాటం ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇందిరా మిల్లునే కొందరు అవగాహన లేక ముందుకు రావట్లేదు. ఇప్పుడు మాకు బాధ్యత ఇచ్చారు, తప్పకుండా అవన్నీ ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ఇందిరా మిల్లు కట్టిస్తాం, రేషన్ కార్డు, పింఛన్లు, ఈ విధంగా చాలా పథకాలు ఉన్నాయి కదా. ఆ పథకాలతోని తప్పకుండా ప్రజల్లోకి ముందుకెళ్తాం. తప్పకుండా అవన్నింటినీ మా పోరాటం అంతా ప్రజలకు ప్రభుత్వం అందించినటువంటి సమస్యలను ప్రజలకు అందించడమే మా ప్రధాన ఎజెండా. ఆ పథకాలు ప్రజలకు అందాలి, కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి మేము చెప్పాలి. ఎక్కడైతే సమస్యలు చెప్పడంతో ఆటోమేటిక్గా మేము ముందుకు పోతాం. ఇక మీరు గెలిపే ఛాలెంజ్ అంటున్నారు, రిజర్వేషన్ రావాలి, అనుకూలంగా ఆ రిజర్వేషన్ వచ్చినప్పుడు క్యాండిడేట్ డిక్లేర్ చేసినప్పుడు ఎవరైనా క్యాండిడేట్ ఉన్నప్పుడు తప్పకుండా గెలిపించడానికి అందరూ ఇంతకుముందు అదే చెప్పిన మా డివిజన్లో పెద్ద నాయకులు ఉన్నారు. మేము ప్రజలకు పనిచేసి పెట్టినాక ప్రజలు ఆటోమేటిక్గా గెలిపిస్తారు. అప్పుడు చేయాలి ఎలక్షన్లు, అప్పుడు చాలా. ఇప్పుడు మేము ఎలక్షన్ మీద కాదు, ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం చేసే పథకాలు అందాలి, సమస్యలు ప్రజలు ఏ సమస్యతో ప్రజలు సతమతం అవుతున్నారు, అక్కడి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, అక్కడ నిధులు తీసుకొచ్చి అవి సాల్వ్ చేయాలి. ఈ సమస్య మీద కానీ ఎన్నిక లేనప్పుడు ఇప్పుడు ఛాలెంజ్ చేసి మనము దానికి ఏం లాభం? తప్పకుండా గెలుస్తామని చెప్తున్నాం. ఇక గెలిపే లక్ష్యం. ఇక దాని గురించి మాకు టీఆర్ఎస్ గురించి మాకు పోటీ లేదు, అది ఆలోచన లేదు. వాళ్ళ గురించి మాట్లాడడం కూడా మాకు ఆలోచన లేదు. ఒకవేళ రిజర్వేషన్ అనుకూలంగా మీకు వస్తే పార్టీ ఆలోచిస్తే మీరు పోటీలో ఉన్నారా? నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు పోటీల గురించి మాట్లాడే సందర్భం కాదు, దయచేసి చెప్తున్నాను. ఎన్నికలు ఇంకా 2 నెలలు నడుస్తాయా, 6 నెలలు నడుస్తాయా? ఆ రోజు ఎలక్షన్కి వచ్చినప్పుడు రిజర్వేషన్ వచ్చినప్పుడు పార్టీ నిర్ణయం మేరకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సింది. ఈరోజు నేనే అని అంటలేదు. పార్టీ ఎవరికి ఇచ్చినా నేనే కాదు. ఈరోజు మీరు నీకు ఉదాహరణ చెప్పిన పోచారం డివిజన్లో ఎంతో మంది పెద్ద నాయకులు ఉన్నారు, నాకంటే సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా కష్టపడిన వాళ్ళు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు, అందరు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు కాబట్టి నేను నిర్వహిస్తా ఉన్నా. ఆ రోజు కూడా పార్టీ టికెట్ ఎవరికి కేటాయించినా నేను ఒక్కనే కాదు, ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకుల దాకా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి భారీ మెజార్టీతో కూడా మేము మా డివిజన్లో జెండా ఎగరేస్తామని నేను చెప్తా ఉన్నా. అది ఎవరికి టికెట్ ఇచ్చినా మేము తల వచ్చి పనిచేస్తాం.
పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటా. కుటుంబం అంటేనే అది మరొక కుటుంబం. నీకు దానికి ఉదాహరణ కూడా చెప్పిన. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి ఏదో చేసి కాదు, నీకు ఉదాహరణ చూపిస్తా ఉన్నా. ఈ రోజు మా డివిజన్లో మీరే అన్నారు చాలా మంది ఆశించులు అండదొక్కిరు అంటే అదంతా ఫేక్ మాటలు ఎవరు మాట్లాడుంటారు. నీకు ఎక్కడైనా నీకు నిరసన కార్యక్రమం కనిపించిందా? మీడియా ద్వారా చెప్పింది లేక ఎక్కడ కనిపించలేదు. మేడ్చల్ ఈ రోజు 4 రోజులు అయింది, కనిపించలేదు అంటే దానికి అర్థమైంది పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉన్నాం, పనిచేసే నాయకుడికి ఇచ్చారని ఊరుకున్నాం. రేపు ఆ రోజు కూడా అట్నే ఉంటుంది మాది. నన్ను కావాలి ఇంకోటి ఇచ్చినా నేను పార్టీకి పని చేస్తా. ఇది మీడియా ద్వారా చెప్తున్నా, అందుకు రికార్డ్ చేసుకోండి. టికెట్ ఎవరికి ఇచ్చినా నేను పని చేస్తాను. సార్ ఇప్పుడు మీరు ఇది రెండోసారి కాంగ్రెస్కి ఇచ్చి అయితే ఇప్పుడు ఉమ్మడి గట్కేశ్వర్ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎన్నో డివిజన్కి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది బాధ్యత? నేను గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాచవన్ సింగ్ గ్రామ శాఖగా చేసిన టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నటువంటి విషయం అప్పుడు జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారు ఉండే. మరి కేసీఆర్ తప్పదం వల్ల వైఎస్ఆర్సీపీ ఏర్పడ్డప్పుడు నేను ఉమ్మడి గట్కేశ్వర్ మండలకు అధ్యక్షునిగా చేసిన అనుభవం కూడా ఉంది. అక్కడి నుంచి మరి తెలుగుదేశంలో పార్టీలో కూడా మరి నా పనితనము, నా గౌరవాన్ని మెచ్చు, లేకపోతే నాకు పని చేస్తాడన్న నమ్మకంతో టీడీపీలో కూడా నేను పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినాక మరి కేఎల్ఆర్ గారు అప్పుడు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఉండే వారు నేను పార్టీలోకి పోయినటువంటి నెల రోజులలోనే పార్టీ అధ్యక్షునిగా ఆ రోజు అవకాశం కల్పించినారు. మరి అదేవిధంగా వజ్రేష్ యాదవ్ గారు అప్పుడు మళ్ళీ ఉన్నప్పుడు కూడా నాకు మరొకసారి మండల పార్టీ అధ్యక్షుడిగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ అయినా. మరి ఇన్నిసార్లు ఎన్నికైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా మీరు మండలాల్లో ఎవరు ఉన్నటువంటి నాకంటే సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎవరు ఉన్నప్పటికీ మరి ఎందుకో నా నిర్ణయాన్ని మాత్రం ఎవరు కూడా ఈ యొక్క 4-5 సార్లు కూడా ఎవరు కూడా వ్యతిరేకించకుండా అందరూ మద్దతు ఇచ్చినందుకే ఈ రోజు పార్టీ అందరు సహకరిస్తేనే కదా పార్టీని నేను ముందుకు నడిపించినటువంటి విశ్వాసంతో మరొకసారి పోచారం మున్సిపాలిటీకి అతి పెద్ద మున్సిపాలిటీ అయినటువంటి దాదాపు 60-70 వేల ఓట్లున్నటువంటి ఈ పోచారం మున్సిపాలిటీకి కాచవాన్ సింగారం, ప్రతాప్ సింగారం, చౌదరిగూడ, కొర్రెంల, అన్నోజ్గూడ, నారపల్లి, ఎంనంపేట్, ఇస్మాయిల్ ఖాన్ కూడా, ఆర్జీకే, పోచారం, సింగపూర్ సిటీ, లక్ష్మీనారాయణ కాలనీ అంటే ఇవి ఇవి 13 కూడా పెద్ద కాలనీలు. ఇంకా చాలా చిన్న కాలనీ కూడా దాదాపు 100-150 కాలనీలు ఉన్నాయి ఈ పోచారంలో. కానీ నేను పెద్దగా చెప్పిన ఈ యొక్క 13 గ్రామాలలో ఉన్నటువంటి ఏదైతే జనాభా ఉందో వాళ్ళందరికీ ప్రజా సమస్యలపై కూడా ఎప్పటికప్పటికి స్పందిస్తూ మరి మంచి వాణి మేడం మన ఇక్కడ సర్కిల్లో వాణి మేడం గారు ఉన్నారు, వారి దృష్టికి తీసుకుపోయి ఎంఆర్ఓ గారు ఉన్నారు. ప్రజల సమస్యలు ఏమున్నా తప్పకుండా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, ఎందుకంటే ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు అయ్యేంత వరకు మనము ప్రజలకు అందుబాటులో ఉండి ఈ యొక్క ఎంఆర్ఓ గారికి వాణి మేడం గారికి ఎప్పటికప్పుడు ఈ యొక్క సమస్యలను వివరిస్తూ ఆ సమస్యల పట్ల తప్పకుండా నేను ఎప్పటికప్పుడు చర్య తీసుకొని అవి తీర్చడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. కూడా వాదన కూడా ఉంది సార్, సీనియర్స్ అందరినీ అనగదొక్కుతున్నారు పనిచేసిన వాళ్ళకి, మళ్ళీ రెండోసారి కూడా ఆయనకి ఇవ్వడానికి కారణం ఏముంది అని వాదన కూడా ఉంది. పార్టీ అధ్యక్ష పదవి అనేది అందరూ ఆశిస్తారు. ఎవరిని అనగదొక్కుతానో ఎవరినో పురమాయిస్తానో ఇది వచ్చేది కాదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు పార్టీ గెలవాలన్నా, ఇక్కడ డివిజన్ గెలవాలన్నా, ఎమ్మెల్యే గెలవాలన్నా, పార్టీ అధికారం రావాలన్నా ముఖ్యంగా కార్యకర్తలు ముఖ్యం. కార్యకర్తలను పురమాయించేది ఎవరు? లీడర్. అందరినీ సమన్వయం చేసేది అధ్యక్ష పదవి. దీంట్లో పెద్ద కొమ్ములు వచ్చే పదవి కాదు, మన మీద ఆర్డర్ జారీ చేసి అనేది కాదు. అందరినీ సమన్వయం చేసి ఆ కార్యకర్తలు ఎవరైతే పార్టీకి పనిచేస్తారో, ఉదాహరణ నేను చెప్తా, ఈరోజు అనగదొక్కడం ఏదో ఒకటి అంటున్నాను, నేను పని చేయకుంటే నాకు అధ్యక్ష పదవి ఎందుకు ఇస్తారు ఎన్నిసార్లు? ఒకటే మీకు ఆదర్శం చెప్తున్నా. ఉదాహరణకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు నేను కూడా అధ్యక్షుడిగా పనిచేసిన, సభ్యత్వము ఛాలెంజ్గా తీసుకొని చేసినాం. అది ఈ యొక్క అధ్యక్షుడు చేయడానికి అన్ని తీసుకున్నారు. సీనియర్ నేను 30 ఏళ్ళు ఉన్నా, 40 ఏళ్ళు ఉన్నా, నేను పార్టీలో అనేది ముఖ్యం కాకుండా పని ఎంత చేసినాం అనేది ముఖ్యం. పార్టీలకు వచ్చి ఏం చేసినాం అనేది ముఖ్యం. దానికి నేను ఉదాహరణ చెప్తున్నా. సభ్యత్వాలు చేయటప్పుడు మన గట్కేశ్వర్ మండలి నుంచి అత్యధికంగా సభ్యత్వాలు చేసి మన అన్నగుంటలో రేవంత్ రెడ్డి గారిని పిలిపించి
వారి త్రూ ఎంపీగా నేను వారికి బహుమతి కూడా, చిన్న బహుమతి కూడా నేను కార్యకర్తలకు ఇచ్చిన. అదే అదే పనితనం నిదర్శనం. పార్టీ దండోర కార్యక్రమం తీసుకున్నది. దాన్ని విజయవంతంగా నేను పొద్దుగాల 7 గంటలకు ఎవరు కార్యకర్తలు వెళ్ళకపోతే ప్రతి గ్రామంలో మేడ్చల్ నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసిన. ఇట్లా జోడయాత్ర చేసి రేవంత్ రెడ్డి గారు ఆదేశం మేరకు జోడయాత్ర మా నియోజకవర్గంలో చాలా మంది చేయలేదు. మీరు ఆ రికార్డు ఇవ్వండి. గట్కేసర్ మండలంలోని మేడ్చల్ నియోజకవర్గంలో గట్కేసర్ మండలం నుంచి స్టార్ట్ చేసి అన్ని గ్రామాలు విజయవంతంగా పూర్తి చేసి, ఇదంతా నాకు సహకరించిన కార్యకర్తలను కూడా చెప్తున్నా కదా. ఇంకా నల్లగొక్కేదేముంది. పార్టీ కూడా కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా అధ్యక్షులు ఇస్తారు. అంటే నేను ఒక్కనే కష్టపడి అడలేను, అందరు చేయొచ్చు. అందరిలో కూడా అన్ని ఆలోచించి పార్టీ ఇంకా ఏ విధంగా అయితే ముందుకు పోతుంది అనే ఆలోచనతో ఈరోజు ఆ అవకాశం ఇచ్చారు. దానికి వాళ్ళు ఏమైనా దానికి బాధిస్తే నేను దానికి బాధపడితే నేనేం చేయలేను. కానీ నేను నా వరకు అనుకుంటున్నా, నా కింది కార్యకర్తలను అడుగు, నేను దానికి ఇంకోటి ఈ పని అన్ని చేయడం కాకుండా ఒకటే చెప్తున్నాను, ఎవరైనా నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే అధిష్టానం చెప్పిర్రా. ఎవరైనా అనేక కొన్నిట్లలో రాజీనామాలు అదిగో కనబడుతుంది. మా యొక్క పోచారం ఇంత పెద్ద డివిజన్లో ఎక్కడైనా నీకు వ్యతిరేకత కనిపించిందా? అది మీడియా దాకా కావచ్చు, లేకపోతే వాళ్ళ సొంతంగా యూట్యూబ్ ద్వారా ఎవరైనా తెలియజేసిరా. కాబట్టి నా నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. ఆ కార్యకర్తలు కూడా అందుకే నేను ఈ 2-3 రోజుల తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా నేను ఇన్ని రోజులు చేసిన దానికంటే నేను చేసిన కష్టానికి నిజంగా ఫలితం వాళ్ళు ఈరోజు నన్ను వ్యతిరేకించకపోవడమే అదే నేను సాధించిన విజయం అని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మాదే అధికారం అని ఒక మాట అంటారు, వాళ్ళు బీజేపీ వాళ్ళు మేము అంటారు కాంగ్రెస్ పని అయిపోయింది అంటారు. మీరు అధ్యక్షుడు అయ్యారు, ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నారు కదా, మీరు ప్రజల్లోకి ఎలా వెళ్తారు? ఆ వాదన అనేది ఎలా విమర్శను ఎలా తిప్పి కొడతారు మీరు? ఇప్పుడు ఇంత పెద్ద పోచారం మున్సిపాలిటీకి ఉండే గట్కేసర్ మండలం నుంచి 5 విలేజ్లు పోచారం మున్సిపాలిటీకి ఈరోజు విలీనమైనవి. పోచారంలో గత ఎన్నికలలో చూసుకుంటే మా కౌన్సిలర్ లేకముందు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. సరే, అదే గట్కేసర్లో నేను ఉదాహరణ చెప్తాను మీకు. గట్కేసర్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాకు 11 గ్రామాలు ఉన్నాయో 11 గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని టీఆర్ఎస్ వాళ్ళు 4 గెలిస్తే మేము 3 గెలిచి వైస్ ఎంపీపీని మేము ప్రతిపక్షంలో కైవసం చేసుకున్నాం. ఆ టీఆర్ఎస్ కూడా ఏదైతే ప్రెసిడెంట్ ఇయ్యాలో మేమే డిసైడ్ చేసినాం. నేనైనా నా సొంతంగా ఏదో నేను చెప్తలేను. అందు రికార్డుగా మీరు గట్కేసర్లో ఏం జరిగిందో తీసుకోండి. టీఆర్ఎస్ ఏనుగు సుదర్శన్ రెడ్డిని మేమే ఆ రోజు మద్దతు ఎంపీపీని చేసినాం, మేము వైస్ ఎంపీపీ చేసుకున్నాం. అంటే అక్కడ టీఆర్ఎస్ గెలిచినట్ట, కాంగ్రెస్ గెలిచినట్ట. రాష్ట్రంలోనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అందరినీ అందరొక్కుంటూ భయాందోళనకు గురి చేస్తుంటే కూడా నా మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండి నేను ఎంపీపీని డిసైడ్ చేసింది మేమే, వైస్ ఎంపీపీని ఆంధ్ర రికార్డు చెప్తా ఉన్నాను. అదేవిధంగా కాచువాణి సింగారంలో రాష్ట్రంలో ఎక్కడ అవిశ్వాస తీర్మానం జరగలేదు. ఉప సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీని ఢీక్కొని మల్లారెడ్డి మంత్రి నా కాచువాణి సింగారంలో టీఆర్ఎస్ పై అవిశ్వాసం పెట్టి మేము 9 ఓట్ల మెజార్టీతో మేము గెలిచినటువంటి సందర్భం మీకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మీరు అడుగుతున్నారు కదా, మేము మా 5 విలేజ్లు పోచారానికి ఈరోజు విలీనమైనవి. ఈరోజు పోచారం గ్రామం అంటే నేను ప్రతిపక్షంలో ఇవాళ మేము అధికారంలో ఉన్నాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయం కూడా పేద ప్రజల కోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం. మేము ప్రతి పథకాన్ని కూడా అంచెలంచెలుగా మేము అమలుపరుస్తూ ఉన్నాం. ప్రజలు మా పట్ల సానుకూలత ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము ప్రజలకు చెప్పగలిగితే మేము అవలీల విజయం సాధిస్తాం. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు, తప్పకుండా పోచారం మున్సిపాలిటీ ఈరోజు ఎంతో బలంగా తీర్చిదిద్దుతాను చెప్పడానికి నేను ఉదాహరణ చెప్పుకొచ్చిన. ఇప్పుడు ఈ రోజు నుంచి నేను చెప్తా ఉన్నాను, డివిజన్ అధ్యక్షునిగా ప్రకటించినప్పటి నుంచే నా కార్యాచరణ నేను రూపొందించుకుంటా ఉన్నాను. ఎందుకంటే పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. పోచారంలో బలమైన క్యాడర్ లేదని మీరు అనుకుంటున్నారు. మేము చాలా బలంగా ఉన్నాం. మా బలాన్ని ఖచ్చితంగా మీకు నెల రోజుల్లో తెలుస్తుంది. మా క్యాడర్ను ఎక్కడెక్కడ పురమాయిస్తాం, ఏ విధంగా పనిచేస్తారో, ప్రజల పట్ల ఏ విధంగా మా క్యాడర్ అంతా కూడా ముందుకు సాగుతుందో మీరే చూస్తారు. నెల తర్వాత మీకు టీఆర్ఎస్ లో చెప్తారు, మేము చేతులు
ఎత్తేసినామని. ఎందుకు చెప్తా ఉన్నట్టు అధికారంలో ఉన్నాం, ప్రజలకు కావాల్సింది ఏంటి, సమస్యలు తీర్చాలి అంతే కదా. ప్రజలకు సమస్యలు తీరుస్తాం, ప్రజల సమస్యలు తీర్చిన అయితే ప్రజలు ఆదరిస్తారు కదా. మా ప్రభుత్వం కూడా ప్రజల పట్లనే ఉంది, మేము కూడా ప్రజల కోసమే పనిచేస్తాం. ఇంకోటి నేను 24 గంటలు అయితే పార్టీ కోసం పనిచేస్తాను, ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి తప్పకుండా ఈ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మీరు అనుకుంటున్నారు కదా బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదు, మీరు రాసి పెట్టుకోండి. తప్పకుండా నేను చెప్తా ఉన్నాను, ఆ బీజేపీ గురించి లెక్కలకే లేదు. తప్పకుండా మేము భారీ మెజార్టీతోనే ఈ ఎవరికి టికెట్ ఇచ్చిన పార్టీ పోచారం డివిజన్లో మేము జెండా ఎగరేస్తాం. మాకు అదృష్టం కొద్దీ మా జిల్లా నాయకుడు మంచి హరివర్ధన్ రెడ్డి గారు, అది మా జిల్లా నాయకుడు వజ్రేష్ యాదవ్ గారు ఉన్నారు, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తారు. అదేవిధంగా మా డివిజన్లో మా మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీరెడ్డి గారు కూడా మా డివిజన్లో ఉండడం కూడా మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా చైర్మన్ చంద్రరెడ్డి గారు కూడా మా డివిజన్లో ఉన్నాడు. అంటే మాకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మా డివిజన్లో. కాబట్టి మా డివిజన్ పట్ల మేము అనేకమైన నిధులు తీసుకొచ్చి కూడా మేము ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. ఈ డివిజన్ జెండా ఎగరేస్తాం. తప్పకుండా ఈ యొక్క సర్కిల్ చైర్మన్ కూడా మాదే కూడా తప్పక చెప్తాము. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం, ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.